ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2 సీట్లను ప్రకటించింది. అరకులో దొన్నుదొర, మండపేటలో వేగుళ్ళ జోగేశ్వరరావు. అలాగే జనసేన పార్టీ 2 నియోజకవర్గాలు ప్రకటించింది. రాజోలు అలాగే రాజానగరం. ఈ 4 పోను మిగతా ఏ సీట్లలో జనసేన పార్టీ ఆసక్తి ఉన్నదనే జాబితా ఒక 48 శాసనసభ సీట్లను జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి అందించాడు. ఎందుకంటే వీళ్లకు బలమైన నాయకత్వం, సీటును ఆశిస్తూ 48 నియోజకవర్గాల్లో గట్టి కృషి చేస్తున్నారు. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులను బట్టి 28 అసెంబ్లీ నియోజకవర్గాల వరకు జనసేన కేటాయించే అవకాశం కనపడుతూ ఉంది. 3 లోక్సభ సీట్లు, 3 అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం 3 సీట్లు జనసేనకి ఇస్తారనే ప్రచారం ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా రంగంలో దిగుతుంది కనుక వాళ్ళు గతంలో 9 అసెంబ్లీ సీట్లలోనూ 4 లోక్సభల్లో పోటీ చేశారు. మరి వాళ్ళు లోక్సభ సీట్లు 4 కాకుండా 6 అడిగే అవకాశం ఉంది. 2014లోనే 13 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత 4 ఉపసంహరించుకుని 9 మందిని పోటీ చేయించారు. కనుక వాళ్ళు 9 శాసనసభ సీట్లు, 4 లోక్సభ సీట్లు తప్పకుండా అడుగుతారు. 6 లోక్సభ చేయమంటారు, 13 కావాలని కోరటం సహజం. సరే, అధికారిక ప్రకటన ఢిల్లీ నుంచి వెలువడిన తర్వాత ప్రకాష్ జవదేకర్ కేంద్ర మాజీ మంత్రి 2014లో కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఈ సీట్ల పంపిణీ జరిగింది. ఆయనకు అవగాహన ఉన్నది. నాయకులు, నియోజకవర్గాల పట్ల కూడా ఆయనకు అవగాహన ఉంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 2 రాష్ట్రాలకి బీజేపీ సీట్లను కేటాయించారు. ఇప్పుడు పురంధరేశ్వరి ఆమె నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి బీజేపీ సీట్లు కేటాయించబడతాయి. సరే, చాలా ఒత్తిడి ఉంది. ఓ పక్క చంద్రబాబు నాయుడు మీద, మరో పక్క జనసేన అధినేత మీద. వాళ్ళపై తట్టుకోలేనంత ఒత్తిడి. మేము ఇక్కడే పోటీ చేస్తాం, మా కార్యకర్తలు ఒప్పుకోవట్లేదు, మా శ్రేణులు ఒప్పుకోవటం లేదు, నేను ఇంత ఖర్చు పెట్టాను, అంత ఖర్చు పెట్టాను అని ఈ విధంగా ఇరువురి నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. గమనించవలసింది ఏంటంటే 50 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఈ 50లో దాదాపు 45 స్థానాలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి కైవసం చేసుకోబోతా ఉంది. జనసేన అధినేత ఒక స్పష్టత ఇచ్చాడు. అన్నీ ఎమ్మెల్యేలే అనుకోబాకండి, ఎమ్మెల్సీల్లో 45 ఉన్నాయి, దాంట్లో 3వ వంతు అంటే 15 ఎమ్మెల్సీలు మనకు రాబోతున్నాయి. ఎమ్మెల్సీ కాలపరిమితి 6 ఏళ్ళు. 50-60 కోట్లు ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యే ఎవరు? అది 5 ఏళ్ల కాలపరిమితి. 6 ఏళ్ల కాల పరిమితి, 9 పైసా ఖర్చు లేకుండా మిమ్మల్ని చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా గ్రామము, మండలము, జిల్లా, మున్సిపాలిటీ, కార్పొరేషన్ అన్నిట్లో కూడా అన్ని పదవుల్లో, అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో 3వ వంతు జనసేనకి ఇవ్వబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా 3వ వంతు మన స్థానాలు పొందబోతున్నాం. అట్లాగే కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లో డైరెక్టర్లు, దేవాలయ చైర్మన్లు, దేవాలయంలో బోర్డు సభ్యులు, ఎక్కడ చూసినా మనకు 3వ వంతు. మహిళలకు ఏ విధంగా 3వ వంతు రిజర్వేషన్లు ప్రధానమంత్రి మోడీ స్థానిక సంస్థలు చట్టసభల్లో కల్పించారో, జనసేనకు ప్రతి చోట 3వ వంతు భాగస్వామ్యం లభిస్తుంది. మరి 3వ వంతు జనసేన అంటే మాకు 10% ఇవ్వమని బీజేపీ వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంది. సహజమే కదా, పొత్తు ధర్మం కదా. కనుక 3వ వంతు జనసేనకి, 10% బీజేపీకి ఇస్తే మిగిలేది
ఇక 45% పోగా 55% తెలుగుదేశం పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవులు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నాయకులను ఒప్పిస్తున్నాడు. నీకు నేను ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోతే నిన్ను ఎమ్మెల్సీ చేస్తానని జనసేన అధినేత ఒప్పిస్తున్నాడు. అలాగే కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, పెద్ద పెద్ద దేవాలయ శ్రీశైలము, తిరుపతి, అన్నవరము, సింహాచలము ఇలాంటి ప్రముఖ దేవాలయాలకు చైర్మన్లుగా, బోర్డు మెంబర్లుగా, టీటీడీ బోర్డు మెంబర్ అంటే అది క్యాబినెట్ ర్యాంకు, మంత్రితో సమానమైన హోదా, అలాంటివన్నీ ఉన్నాయని చెప్పి ఒప్పిస్తున్నాడు. అయినా వాళ్లను తృప్తిపరచడం కోసం ఒక 48 నియోజకవర్గాల జాబితా తయారు చేసి చంద్రబాబు నాయుడికి ఇచ్చి, ఇక్కడ మాకు బలమైన అభ్యర్థులు ఉన్నారు, వీటిని పరిశీలించండి అని ఈ జాబితా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతూ ఉంది. ఏ నియోజకవర్గాలు ఇచ్చారనే ఆసక్తి ప్రజల్లో నెలకొనుంది. అట్లాగే నాయకులు మన కోసం మా నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడా లేదా? సరే, ప్రయత్న లోపం ఉండకూడదు. మా తరపున జనసేన అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ నియోజకవర్గం జనసేన కేటాయించమని అడిగాడు, మనకు అదృష్టం కలిసి రాలా. సరే, ప్రయత్న లోపం లేదు కదా. అందువల్ల జనసేన అధినేత ఎంతమంది అయితే బలమైన నాయకులు ఉన్నారో అన్ని జాబితా 48 తయారు చేసి ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతూ ఉంది. ఇక జిల్లాల వారీగా శ్రీకాకుళంలో 1 పాలకొండ, 2 పాతపట్నం, విజయనగరంలో 3 నెల్లిమెర్ల, 4 గజపతి నగరం, వైజాగ్లో 5 పెందుర్తి. ఈ పెందుర్తిలో అక్కడ సత్యనారాయణమూర్తి అనే సీనియర్ నాయకుడు, బీసీ క్యాండిడేటు, మంత్రిగా పనిచేశాడు. ఇక్కడ కొంచెం ఇవ్వటం కష్టమే. 6 గాజువాక, 7 యలమంచిలి, 8 భీమిలి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 9 రాజానగరం ఇప్పటికే ప్రకటించారు, 10 రాజోలు ఇప్పటికే ప్రకటించారు, 11 కాకినాడ టౌను, 12 కాకినాడ రూరలు, 13 పిఠాపురం, 14 రామచంద్రాపురం, 15 రాజమండ్రి రూరల్. ఇక్కడ రాజమండ్రి రూరల్లో బలమైన అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, బుచ్చయ్య చౌదరి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కనుక అడగటంలో తప్పులేదు. కానీ ఒక సిద్ధాంతం ఏంటంటే చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా మిమ్మల్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చాడు. అందువల్ల రాజమండ్రి రూరల్లో బలమైన జనసేన అభ్యర్థి ఉన్నా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇది బుచ్చయ్య చౌదరిని తప్పకుండా ఆయనకు అవకాశం కల్పించవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. 16 ముమ్మిడివరం, పశ్చిమ గోదావరి జిల్లాలో 17 ఏలూరు, 18 నరసాపురం, 19 భీమవరం. ఈ నరసాపురానికి వస్తే మత్స్యకార సామాజిక వర్గం చెందిన బొమ్మిడి నాయకర్, ఆయన 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందాడు. కేవలం 6,000 ఓట్లతోనే ఓటమి చెందాడు. ఆయన్నే మళ్ళీ అభ్యర్థిగా కొనసాగిస్తారు. 19 భీమవరం, 20 తణుకు, 21 తాడేపల్లిగూడెం, 22 ఉంగుటూరు. కృష్ణా జిల్లాలో 23 విజయవాడ వెస్టు, 24 పెడన, 25 అవినిగడ్డ. అవినిగడ్డలో తెలుగుదేశం పార్టీ తరఫున డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన మండలి బుద్ధప్రసాద్ ఉన్నా బుద్ధప్రసాద్ని ఆయన్ని ఎమ్మెల్సీ చేయటమా, రాజ్యసభకు పంపటమా గౌరవప్రదమైన, ఆయనకి తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఆయన క్యాబినెట్ హోదా ఇచ్చి తెలుగు భాష ఆ సంఘానికి గవర్నమెంట్ చైర్మన్గా నియమించి ఆమె ఆ తెలుగు భాష వ్యాప్తికి మళ్ళీ ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టమన్నా కూడా ఆయన చేస్తారు. 26 విజయవాడ ఈస్టు. ఇది కూడా సాధ్యపడే పని కాదు. అక్కడ గద్దె రామ్మోహన్ రావు 14లో గెలిచాడు, 19 గాలి వైఎస్ఆర్సీపీ గాలిని తట్టుకొని మళ్ళీ గెలిచాడు,
సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా సాధ్యపడదు. అడుగుతున్నారు విజయవాడ ఈస్ట్ కూడా కావాలని. గుంటూరులో 27 తెనాలి అడుగుతున్నారు, ఆలపాటి రాజేందర్, అది సాధ్యపడదు. అక్కడ నాదెళ్ల మనోహర్కి తప్పనిసరిగా ఇవ్వాల్సిన సీటు ఇస్తారు కూడా. 28 గుంటూరు ఈస్టు, 29 గుంటూరు వెస్టు, 30 పత్తిపాడు. ఇక ప్రకాశం జిల్లాలో 31 దర్శి, 32 చీరాల, 33 సంతనూతలపాడు. ప్రకాశంలో 3 అడుగుతున్నారు. ఇక నెల్లూరులో కూడా 3 అడుగుతున్నారు. నెల్లూరు సిటీ, అది జనసేనకి ఇచ్చే అవకాశం లేదు. అక్కడ నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పొంగూరు నారాయణ మంత్రిగా పనిచేశాడు. తెలుగుదేశం పార్టీకి అత్యంత సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాడు. కష్టకాలంలో కూడా చంద్రబాబు నాయుడు వెంట ఉండి అండగా నిలిచిన వ్యక్తి, చాలా బలమైన వ్యక్తి. అక్కడ అనిల్ కుమార్ని ఓడించగలిగిన శక్తియుక్తులు కలిగిన అంగుబలం, ఆర్థిక బలం, అన్ని బలాలు కలిగిన వ్యక్తి. అక్కడ సమర్థుడైన జనసేన నాయకుడు లేడు. అనిల్ కుమార్ మాజీ మంత్రిని ఢీ కొట్టే నాయకుడు లేడు. కనుక నెల్లూరు సిటీ అడిగినా సాధ్యపడదు.